హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి. మీరు చూస్తున్నారు టెక్ విత్ నాగేశ్వర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం షార్ట్స్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాము. అయితే ఈ షార్ట్ వీడియోకి లాంగ్ వీడియోని ఏ విధంగా రిలేటివ్ వీడియో కింద ఇవ్వాలి, అలా ఇచ్చినట్టయితే మనకు ఎక్కువ వ్యూస్ అనేది వచ్చేటటువంటి అవకాశం ఉంది. మీ అందరికీ తెలిసిన విషయమే, షార్ట్ అనేది పెట్టగానే వైరల్ అవుతుంది, చాలా ఫాస్ట్ గా వైరల్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. అయితే మన షార్ట్ వీడియో చూసిన ప్రతి ఒక్క ఆడియన్స్ లాంగ్ వీడియో వరకు ఏ విధంగా తీసుకువెళ్ళాలి, జస్ట్ 1 క్లిక్ తో లాంగ్ వీడియో అనేది ఏ విధంగా ఓపెన్ అవ్వాలి అనే పూర్తి ఇన్ఫర్మేషన్ ని మీరు ఏ విధంగా లింక్ ఇచ్చినట్టయితే ఆ విధంగా మీకు ఆడియన్స్ కి కనిపించడం జరుగుతుంది అనే ఎక్స్ప్లెనేషన్ నేను ఇవ్వడం జరుగుతుంది. ఈ వీడియోని చూసేయండి. ఫ్రెండ్స్, నేను ఇక్కడ షార్ట్ ని అప్లోడ్ చేసుకోవడానికి వైటీ స్టూడియో యాప్ ని ఓపెన్ చేశాను. ఇక్కడ కనిపిస్తున్న ప్లస్ సింబల్ పైన టచ్ చేయండి. ఇలా చేయగానే మీకు గ్యాలరీ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు ఏదైతే రెడీ చేసి పెట్టుకున్నారో షార్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ క్యాప్షన్ యువర్ షార్ట్ అని చెప్పేసి ఉంది. మీ యొక్క షార్ట్కి సంబంధించినటువంటి క్యాప్షన్ అనేది ఇవ్వండి. నేనైతే ఈ విధంగా ఇచ్చాను. ఇక్కడ విజిబిలిటీ ప్రైవేట్లో ఉంది. ఈ విజిబిలిటీ మీద టచ్ చేసి పబ్లిక్ అని చెప్పేసి పెట్టేసుకోండి. ఒకవేళ మీకేమైనా ఇప్పుడు పోస్ట్ చేయడం వద్దు, షెడ్యూల్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ చేసుకునేటటువంటి అవకాశం కూడా ఉంది. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే, ఇక్కడ చూడండి రిలేటెడ్ వీడియో అని చెప్పేసి మనకు ఆప్షన్ ఉంది. ఇప్పుడు నేను షార్ట్ దేనికి సంబంధించి అయితే వీడియో చేస్తున్నానో ఇదే కంటెంట్ మీద నాకు లాంగ్ వీడియో అనేది ఉంది. ఈ లాంగ్ వీడియో ఈ షార్ట్ చూసిన ప్రతి ఒక్కరూ చూసే విధంగా ఆ యొక్క లింక్ని నేను ఇక్కడ ట్యాగ్ చేసేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ రిలేటెడ్ వీడియో మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేయగానే నా యూట్యూబ్ ఛానల్లో ఉన్న ప్రతి వీడియో అనేది కనిపించడం జరుగుతుంది. ఇలా దీనికి సంబంధించినటువంటి వీడియో ఇక్కడ ఉంది చూడండి. రైతు భరోసా, న్యూ రేషన్ కార్డ్, జనవరి 26 నుంచి 3 పథకాలు అమలు అని చెప్పేసి దీనిపైన జస్ట్ ఇలా క్లిక్ చేసినట్టయితే ఆ యొక్క లింక్ అనేది ఇక్కడ ట్యాగ్ అవ్వడం జరిగింది. ఇలా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ అల్టర్డ్ కంటెంట్ అని చెప్పేసి ఉంది. ఇది నో ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి కామెంట్స్ ఆఫ్లో ఉన్నాయి, నేనైతే ఆన్లో పెట్టుకుంటున్నాను. ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత అప్లోడ్ షార్ట్ అని చెప్పేసి ఉంది కదా, ఈ అప్లోడ్ షార్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఈ షార్ట్ అనేది అప్లోడ్ అవ్వడం జరుగుతుంది. ఇది అప్లోడ్ అయిన తర్వాత మీకు ఏ విధంగా వస్తుంది, మనం పెట్టినటువంటి రిలేటివ్ వీడియో అనేది ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది కూడా నేను మీకు చూపెట్టడం జరుగుతుంది. ఇదైతే అప్లోడ్ కంప్లీట్ అవ్వనివ్వండి. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడొచ్చు ఈ యొక్క షార్ట్ అనేది అప్లోడ్ కంప్లీట్ అయింది. నేను యూట్యూబ్కి వెళ్ళి నా ఛానల్లో ఈ షార్ట్ని మీకు చూపించడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ ఓపెన్ చేసి యువర్ వీడియోస్లోకి వెళ్ళినట్టయితే నేను ఇప్పుడు పెట్టినటువంటి షార్ట్ ఇక్కడ కనిపిస్తుంది. ఈ షార్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఈ విధంగా నాకు రావడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు 6వ తేదీ నుంచి 3 కొత్త పథకాలని లాంచ్ చేయడం. ఇక్కడ చూడండి రైతు భరోసా అని చెప్పేసి ఇక్కడ ఒక చిన్న సింబల్ అనేది కనిపిస్తుంది. ఈ సింబల్ పైన మీరు జస్ట్ ఒకసారి క్లిక్ చేసి చూడండి. ఇలా క్లిక్ చేయగానే మీకు దీనికి రిలేటివ్ వీడియో ఏదైతే ఇచ్చారో డైరెక్ట్ గా లాంగ్ వీడియో అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మీ షార్ట్స్ చూసిన ప్రతి ఒక్కరు కూడా ఆ సబ్జెక్ట్ కి రిలేటివ్ కంటెంట్ ఉన్నటువంటి లాంగ్ వీడియో పూర్తిగా చూడాలి అనుకున్నట్టయితే చాలా ఈజీగా అక్కడి నుండి లాంగ్ వీడియోకి వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా షార్ట్స్ అనేది వైరల్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ షార్ట్స్ పెడుతున్న ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క లాంగ్ వీడియోస్, దానికి రిలేటెడ్గా ఉన్నటువంటి లాంగ్ వీడియోస్ లింక్ అనేది ఈ విధంగా ట్యాగ్ చేసుకోండి. ఇలా చేసుకున్నట్టయితే మీకు లాంగ్ వీడియోస్కి కూడా వ్యూస్ అనేది ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అన్నీ కూడా మీ వరకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.